విజయనగరం జిల్లాలో రెవెన్యూ సదస్సులు ప్రారంభం. బొండపల్ల మండలం గొట్లాం గ్రామంలో సదస్సులకు శ్రీకారం చుట్టారు మంత్రి కొండపల్ల శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతు మాధవన్ 45 రోజుల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. మంత్రి కొండపల్లి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు మంత్రి శ్రీనివాస్. ఇక సేవలన్నీ పూర్తిగా ఉచితమన్నారు జిల్లా కలెక్టర్ అంబేద్కర్. అంటే సార్ ఇది ఆమ్లెట్ పక్క విలేజ్ చక్కగా కలిసి రైతులందరూ ఒకే విలేజ్ ఉంటారు. నా భూమి ఉంది, నా ఊళ్ళో నా భూమి ఉంది, నేను సాగు చేసుకోవట్లా, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం చేస్తాను కదా, ఆ భూమి నాది కాదని అంటారు మీరు. మన డాక్యుమెంట్ దగ్గర ఉంది, కుటుంబ పరంగా డాక్యుమెంట్ లేకపోయినా వారసత్వం వచ్చింది. ఆయన అన్యాయంగా అక్రమంగా పెట్టుకున్నాడు, వెళ్ళి సాగు చేసుకున్నాడని చెప్పి ఆయన పేరు ఎక్కడ వస్తారు మీరు? చూపించండి, ఆయన డాక్యుమెంట్ పట్టుకోమనండి, మీ డాక్యుమెంట్ తీసుకోండి, మీ రికార్డులు తీయండి, అక్కడ పంచనామా కండక్ట్ చేయండి, అక్కడ ఆర్డర్ పాస్ చేయండి. సార్ తప్పిస్తుంది సార్, ఆర్డర్ కోర్టు పెట్టాను సార్. మీ మామగారే చెప్పండి. పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రజల మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ క్షేమము. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు, వచ్చిన ఇతర కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకి చెప్పిన మీ భూమి మీ హక్కు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులను రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాము. మీ భూమి మీ హక్కు నినాదంతో నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన. అంటే గత ప్రభుత్వము 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డులు అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్లో నమోదు చేస్తారు, జాబితాను అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూ రికార్డులు ఎలా ఎక్కడ కన్సల్టేషన్ జరగల. ఇక బెండర్ సిస్టమ్ అనేది స్టేట్ మొత్తం నాట్ ఓన్లీ 21లో 22లో వచ్చింది సార్ ఆ సబ్స్క్రైబ్ అప్పటి నుండి అలాగే జరుగుతుంది. ఇదే కొత్త ఏం కాదు, మిగతా జిల్లాలో కూడా ఇదే జరుగుతుంది. అదే పాప ఈ స్కీమ్లో ఉంది, ఆటోమేటిక్గా చనిపోయింది. ఇన్సూరెన్స్ ఉందా? అంటే ఈ డబ్బులు విచ్చలవిడిగా అలమొత్తులు సెంటర్ జరగడం. ఆఫీషియల్ స్టాఫ్ అంతా లెఫ్ట్ సైడ్ కూర్చోండమ్మా, రైతులు రైట్ సైడ్ కూర్చోబెట్టండి. మాకు ఉన్న చిన్న సమస్యలు కూడా మేము ఇక్కడికి వచ్చి ఈవెన్ అది గ్రీవెన్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మన దగ్గర డిజిటల్ అసిస్టెంట్తో పాటు ల్యాప్టాప్ పెట్టి ఉన్నాం. మీరు చిన్న గ్రీవెన్సెస్ సర్టిఫికేట్స్ కానీ ఆర్ ఎనీ కాపీస్ ఆఫ్ అడంగల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వచ్చి అప్లికేషన్ మీరు పెడితే వాళ్ళు ఇమీడియట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇచ్చేస్తారు. ఇది కాకుండా మాకు ఉన్న మా విలేజ్ ప్రొఫైల్ మొత్తం కూడా డిస్ప్లే చేసి పెట్టాము. అందులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, గిరాయితీ భూములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే మీ గ్రీవెన్సెస్ ఇమీడియట్గా ఇచ్చేస్తే దెన్ అండ్ దర్ ఆన్ స్పాట్లో కూడా మీకు పరిష్కారం తెలియజేస్తారు. ఒకవేళ లేవంటే దానికి సంబంధించిన ఎస్ఎల్ఏ పీరియడ్ ఒకటి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కూడా పై నుంచి ఇవన్నీ చూస్తున్నారు. సపరేట్ ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ ప్రకారం మీకు ఎప్పుడు ఈ పరిష్కారం అనేది అవుతుందనేది కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మాకు ఇచ్చిన టైం లైన్ ప్రకారం ఈ 33 రోజుల తర్వాత
ఇంకా ఒక 45 రోజులు ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పూర్తి చేస్తూ క్లోజ్ చేయమంటున్నారు. సో దానికి నేను ముఖ్యంగా ఈ ప్రజలు అందరి దగ్గర కోరుకున్నది ఏంటంటే మీకున్న చిన్న గ్రీవెన్సెస్ని కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. సో దట్ ఇమీడియట్గా మేము కూడా రెసాల్వ్ చేసి పూర్తి ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఈ బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుండి డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు 33 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మనకి ఇప్పటి వరకు ప్రతి సోమవారం కానివ్వండి, లేకపోతే గౌరవ మంత్రివర్యుల దగ్గర కానివ్వండి, లేదా గౌరవ ఎమ్మెల్యేస్ దగ్గర కానివ్వండి, ఎవరు వెళ్ళినా సరే ఎక్కువగా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ రెవెన్యూ సంబంధించినవి. మాకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ 201 గ్రీవెన్స్లు వస్తే అందులో కనీసం 140, 150 రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్స్లు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఎంత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళినా, లోకేష్ గారి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే రాష్ట్ర స్థాయిలో కూడా ఓన్లీ రెవెన్యూకి సంబంధించిన అంశాలే ఎక్కువగా వస్తున్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవనివ్వండి, ల్యాండ్ గ్రాబింగ్ అవనివ్వండి, ఇటువంటి లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్ అవనివ్వండి, బౌండరీ డిస్ప్యూట్స్ అవనివ్వండి, ఇటువంటి విషయాలు చాలా వరకు రెవెన్యూ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం వల్ల వాటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల్లోనే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, మామూలుగా మనకి ముటేషన్ కదని కావాలంటే మన రిజిస్ట్రేషన్ ల్యాండ్ కొనుక్కునే రిజిస్ట్రేషన్ చేసుకుని ముటేషన్ చేసుకోవాలంటే మీరు కొంత డబ్బు కట్టి సచివాలయంలో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆ తర్వాత మీకు వస్తుంది. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు అటువంటి డబ్బులు కట్టేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీశారు. ఫ్రీగా మీరు కాగితం పెట్టుకుంటే మీ సమస్యను పరిష్కరిస్తారు. ఆ అవకాశాలు కూడా మనం కలగజేయడం జరిగింది. ఏ అవసరమైనా సరే మీ సమస్య మీకు అవసరం 2 ఉంటాయి. గ్రీవెన్సెస్లో ఒకటి గ్రీవెన్స్, 2 సర్వీసెస్. ల్యాండ్ ఎంక్రోచ్ అయిపోయింది, అది గ్రీవెన్స్. నాకు ముటేషన్ కావాలి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి, అడంగల్ కాపీ కావాలి, 1B కాపీ, ఇవన్నీ సర్వీసెస్లోకి వెళ్తాయి. ఇది డబ్బులు కట్టాలి మనం, కానీ ప్రతి తీసేశారు. మీరు అప్లై చేసుకుంటే చాలు, ఇక్కడే ఆన్లైన్లో మీ ఏదైతే ఈ సచివాలయం కేంద్రం ఉన్నారో అదే ఆ కంప్యూటర్ ఇక్కడే పెట్టాము మేము, ల్యాప్టాప్ మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ డేట్ ఏదైతే ప్రిస్క్రైబ్ డేట్ ప్రకారం మీకు అవి అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని రికార్డులు కూడా మేము ఆ గ్రామంలో పెడుతున్నాం. ఇది జిల్లాలో ఉన్న 968 రెవెన్యూ విలేజెస్లో మనం ఇది రోజు హాలిడేస్లో తప్ప మిగతా రోజులు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. పెద్ద విలేజ్ అయితే రోజంతా కూడా ఆ గ్రామంలో గ్రామసభ జరిగింది. ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి నాయకత్వంలో, ఒక మండల జిల్లా స్థాయి అధికారి యొక్క స్పెషల్ ఆఫీసర్ నాయకత్వంలో తహసీల్దార్ గారు, డిటి గారు, ఆర్ఐ గారు, సర్వేయర్లు, విఆర్ఓ అండ్ మన ఎండోమెంట్ ఎండోమెంట్ శాఖ వారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు, వర్క్ బోర్డు వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఈరోజు మీ గ్రామంలో ఉన్నారు. ఎక్కడైతే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయో ఆ గ్రామంలో అధికారులందరూ ఆ రోజు అక్కడ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశమైనా సరే, మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే అది వాళ్ళు అక్కడే మీకు దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. దానికి సంబంధించి ఎటువంటి అయితే ఉందో దానికి ఆ టైం లిమిట్ ప్రకారం అవి పరిష్కరించడం జరుగుతుంది. ఏ సమస్య అయినా సరే 45 రోజుల్లోపు పరిష్కరించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, ఈ విషయం మీకు కాకుండా ఇంకెవరికన్నా, ఇప్పుడు బయట ఊర్లో ఉండుంటారు మన గ్రామస్తులు, కొంతమంది బయట ఊర్లో ఉండుంటారు. ఇవాళ రెవెన్యూ సదస్సు అయిపోద్ది, రేపు సోమవారం ఎప్పుడో మళ్ళీ కలెక్టరేట్కి వస్తారు. సార్ నేను లేను సార్, హైదరాబాద్ ఉన్నాను సార్, విశాఖపట్నం ఉన్నాను సార్, విజయవాడలో ఉన్నాను సార్, గ్రామ సభ జరిగినప్పుడు నేను లేను సార్, ఎటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఏమన్నా ఉంటే కావాలంటే ఆన్లైన్లో తెప్పించండి, మెయిల్ తెప్పించండి, వాట్సాప్ తెప్పించండి. మీరు ఈ గ్రామ సభలు ఇస్తే మేము రిజిస్టర్లో రాసుకుని అటు పరిష్కరించే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.